మన దగ్గర అయితే చాలా సీరియస్గా ఫోన్ ట్యాపింగ్ కేంద్రంలో చాలా ప్రధానమంత్రులు వీళ్ళు కూడా దాని ఇందాక అన్నట్టుగా అమెరికానే కాదు, ఇక్కడ కూడా కొంతమంది పదవులు పోగొట్టుకోవడమో, కేసులు ఇరుక్కోవడమో, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చాలా సీరియస్ నేరంగానే ఉంది, చట్టాలు చెప్తున్నాయి. కానీ అయినా నడుస్తున్నాయి. దీనికి సంబంధించింది ఎందుకంటే ఫోన్ ట్యాప్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది అనేటువంటిది. ఏ రకంగా దీన్ని రుజువు చేయొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే రుజువు చేయటం చాలా కష్టం అండి. దీంట్లో గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి బేసిక్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అని చూసినట్టయితే ఈ ఐబీ కానీ, రా కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ వాళ్ళు ఓన్లీ ఎలిజిబుల్. సో స్టేట్ పోలీస్ కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు డూ ఇట్. బట్ దానికి ఒక ప్రాసెస్ అప్రూవల్ ఉంటుంది అనమాట. ఒక రిటర్న్ ఆర్డర్ ఉండాలి, యూనియన్ స్టేట్ మినిస్టర్ పంపించాలి, హోమ్ సెక్రటరీ పంపించాలి. వాళ్ళ తర్వాత ఒక 60 days వ్యాలిడిటీ ఇస్తారనమాట. తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే 180 days వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దానికి ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. సో ఇట్స్ నాట్ వెరీ ఈజీ ఫర్ ఎనీబడి టు డూ. ఎందుకంటే ఈ టెలిఫోన్ డిపార్ట్మెంట్ అనేది అంతా కూడా సెంట్రల్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే లీగలా ఇల్లీగలా అనే దానికన్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇల్లీగల్ అని కూడా లోకల్ ఆఫీసర్స్తో కొలైడేట్ చేస్తుంటారు అనమాట అండి. అంటే ఫస్ట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దే విల్ ట్రై టు డూ ఆథరైజ్డ్, తర్వాత అనాథరైజ్డ్ వేలో చేస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం నీరవ్ రీడా కేసు కావచ్చు, లేకపోతే పెగాసిస్ కేసు కావచ్చు, అమర్ సింగ్ గారి ఫోన్ ట్యాప్ అయింది 2011లో కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ నాట్ లీగల్లీ డన్, ఇల్లీగల్లీ డన్. అంటే ఎక్కడ కూడా అటు యూనియన్ సెక్రటరీ కావచ్చు, స్టేట్ సెక్రటరీ పర్మిషన్స్ లేకుండా జరిగినాయి ఇవన్నీ కూడా. అంటే బేసిక్గా దే టెక్నాలజీ ఉంటుంది కాబట్టి దే డైరెక్ట్లీ గో అండ్ డూ ఇట్ అనమాట అండి. అనిల్ గారు, ఇక్కడ ఒకప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కఠినతరం అంటే మీరు అడిగి ఎవరంటే, ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ అప్పుడు ఒకటే ఉండేది, ఆ రకంగా ప్రభుత్వ రంగ సంస్థది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ అంటే దానికి కొంత ప్రొసీజర్ ఉండేది. ఇందాక మీరు చెప్పిన కేంద్ర హోంశాఖ నుంచి అప్లై చేయటం, పర్టికులర్ నెంబర్స్ చేయటం, అది కూడా ఉగ్రవాదులు ఎవరంటే వాళ్ళ నెంబర్లు ఇచ్చి ఈ ఫోన్ ట్యాప్ చేయాలంటే కూడా దానికి ప్రొసీజర్ లేదు. ఏదో ఉగ్రవాదులు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఇట్లాంటివి. కానీ వాళ్ళ చాలా ప్రొవైడర్స్, టెలిఫోన్ ప్రొవైడర్స్, ఎయిర్టెల్ అని, టాటా అని, జియో అని 100 వచ్చేసినాయి. వీళ్ళు ఎవరికి డబ్బులు ఇచ్చినా అంటే అంటే నేను వేరే వాళ్ళని అది ఆరోపణ చేయడం, విమర్శించడం కాదు. అంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా చేయాలంటే ఈజీ అయిపోయిందేమో, ఆ రకమైనటువంటి విధానాలు కూడా ప్రభుత్వం అనుసరించిన విధానాలా, లేదంటే ఇన్ని రకాల కనెక్షన్స్ ఫోన్ను వచ్చినటువంటి ప్రొవైడర్స్ వచ్చిన కారణమా, లేకుంటే ఇవేం అవసరం లేకుండానే టెక్నాలజీ ఇందాక అన్నట్టుగా ఇజ్రాయిల్ టెక్నాలజీ మరొక టెక్నాలజీతో వచ్చిందా? ఎవరితో సంబంధం, ప్రొవైడర్తో సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా మీ ఇంటి దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టేసి కార్లో కూర్చుంటే మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో అవన్నీ రికార్డ్ చేసుకోవచ్చా? ఇట్లాంటివి చాలా వచ్చినాయి కదా, వాటి గురించి మీరేమంటారు? అంటే బేసికల్గా చాలా రకాలు ఉంటాయి దీంట్లో. స్పైవేర్, మాల్వేర్ అని ఉంటుంది. పెగాసిస్ చూస్తే కూడా హై ప్రొఫైల్ సర్వైలెన్స్ ఉన్నమాట. వాళ్ళు రియల్ టైమ్ లీగల్ సిస్టమ్స్ ఏం వాళ్ళ అంత ఇల్లీగల్ సిస్టమ్స్ స్పైవేర్ ద్వారా చేసిన ఉన్నది. ఫ్లెక్సీ స్పై అని, ఎం స్పై అని, స్పైయర్ అని చాలా కమర్షియల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. యూ డోంట్ నీడ్ పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్. జస్ట్ దాన్ని కొనాలనుకుంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కొనాలి. సో ప్రాబబ్లీ వాళ్ళు యూజ్ చేస్తుండొచ్చు. అంటే మామూలుగా జనరల్గా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అంతా కూడా ఈ సిమ్ కార్డ్ క్లోనింగ్ ద్వారా కావచ్చు, కాల్ ఫార్వర్డింగ్ ద్వారా కావచ్చు, ఐడిఎంఎస్ఐ క్యాచర్స్ అంటారు అన్నమాట. ఫేక్ సెల్ టవర్లు క్రియేట్ చేయడం, హ్యాకింగ్ చేయడం, మెసేజ్లు పంపించడం, మీరు క్లిక్ చేస్తే తద్వారా పట్టుకోవడం అనేది జరుగుతుంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ హై ప్రొఫైల్ కేసెస్ అంతా కూడా డెఫినెట్లీ వాళ్ళు లీగల్ పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్గా చాలామంది, అంటే కొన్ని ఉంటాయండి స్పైవేర్, మాల్వేర్ అటాక్స్ ద్వారా. ఇందాక అన్నట్టుగా పెగాసిస్ ఎట్లా చేశారు, ఫ్లెక్సీ స్పై, ఎం స్పైర్ ఎట్లా చేశారు, ఇవంతా కూడా బేసిక్ ఏం లేదు. ఫస్ట్ టార్గెట్ ఎంచుకుంటారు, మెలీషియస్ లింక్స్ పంపుతారు, వాడు తెలియక నిజమైన లింక్ అనో నిజమైన దేవుడి ఫోటోనో క్లిక్ చేయడం, ఆ తర్వాత ఇమీడియట్గా మనకు అంతా తెలుస్తుంటుంది. అంటే కొంచెం మనకు ప్రధానంగా ఫోన్ హ్యాక్ అయిందన్న సంగతి మనకు తెలుస్తుంది, కానీ అంత క్రమశిక్షణ అనేది ఉండదు. బ్యాటరీ తొందరగా అయిపోతుంటుంది, తర్వాత ఫోన్ హీట్ అవుతుంటుంది, డేటా కూడా అన్యూజువల్గా ఉంటుంది, మనం ఆటోమేటిక్గా ఫోన్ రీబూట్ షట్ డౌన్ అవుతుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఫోన్ మీద వాళ్ళు నిత్య జర్నీలో చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకోరనమాట అండి. ఇవన్నీ కూడా అంటే కాల్ ఫార్వర్డింగ్ ఉందా లేదా వెరీ ఈజీ, ##002# అని కొడితే తెలిసిపోతుంది. స్పైవేర్ ద్వారా చేస్తున్నారన్నా కూడా *#21# అని కొడితే కూడా ఏమైనా స్పైవేర్ ఇన్స్టాల్ అయింది అంటే చాలా ఈజీ. అంటే బేసికల్ అంటే అవగాహన లేక. సో లీగల్ ప్రాసెస్ ద్వారా ఒక మనిషిని పట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ గవర్నమెంట్స్ విల్ డూ, బట్ ఆపర్చునిటీ ఉంది మనకి. ఇంతమంది నీరా రాడీ కేసులో కావచ్చు, పెగాసిస్ కేసులో కావచ్చు, వాళ్ళంతా కూడా అంటే హ్యాకింగ్ మెథడ్ ద్వారా, అంటే స్పైవేర్, మాల్వేర్ అటాక్స్ ద్వారానే చేశారు.
అంటే మామూలుగా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉంటాయండి, రెగ్యులర్గా జరిగే అవును. లక్షలు లక్షలు పోతుంటాయి కదా. వాళ్ళు సిమ్ కార్డు క్లోనింగ్ ద్వారా కావచ్చు, ఓటీపీ తీసుకుని మన కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకోవడం అవును. కావచ్చు, ఎస్ఎంఎస్ ఫార్వర్డింగ్, ఇది మామూలుగా రెగ్యులర్. అంటే హై ప్రొఫైలింగ్ చేయాలంటే కంపల్సరీ స్పైవేర్ మాల్వేర్ అటాక్స్ ద్వారా చేస్తారండి. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా కూడా ఇది 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 సొఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్స్ గవర్నమెంట్ కూడా ఇందాక మీరు అన్నారు ఒక టెక్నాలజీ, ఇప్పుడు పెగాసిస్ సంబంధించినటువంటి టెక్నాలజీ సుప్రీంకోర్టు దాకా పోయింది, కేంద్రం సంబంధించినటువంటిది, అది ప్రూవ్ కాలేదు అనేటువంటిది మీరు ఇందాక చెప్పినట్టు. ఆ టెక్నాలజీ అనేటువంటిది అనేక రాష్ట్రాలు, అక్కడ కూడా ఐబి వెంకటేశ్వరరావు గారు ఎవరో దాన్ని వాడాడని ఇన్స్ట్రుమెంట్ కొన్నారు అనేటువంటిది ఉంది. ఇక్కడ కూడా అటువంటి ఇన్స్ట్రుమెంట్ ఒకటి కొన్నారు, గవర్నమెంటే అఫీషియల్గా పర్చేజ్ చేసిందని. కానీ అట్లా పలానా ఇన్స్ట్రుమెంట్ కొన్నామని కూడా ఎక్కడైనా లీగల్గా రికార్డులో ఫైల్లో ఇగో పలానా ఇజ్రాయెల్కి సంబంధించినట్టుగా ఇది ఈ టెక్నాలజీ ఈ ఇన్స్ట్రుమెంట్ కొన్నామని ఉంటుందా? ఉండే ఛాన్స్ అది కూడా కనపడదేమో అంటున్నా. అంటే బేసిక్గా ఈ స్పైవేర్ మాల్వేర్ అటాక్స్ ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ నుంచినటువంటి అప్లికేషన్స్ కానీ హైఫై అంతా కూడా వాళ్ళ దగ్గర సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్ ఉంటుందన్నమాట. వీళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా, ఏమాత్రం ఫుట్ ప్రింట్స్, డిజిటల్ ఫుట్ ప్రింట్ ఏమాత్రం లేకుండా కూడా దాన్ని మొత్తం కంప్లీట్గా డిలీట్ చేసుకోగల కెపాసిటీ ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ కాదండి, మనం హైఫై సినిమాల్లో చూసినట్టుగా చాలా ఈజీగా వాళ్ళు ఒక ఒక అంటే ఒక నువ్వు ఎంత ఫారెన్సిక్ ఎవిడెన్స్ పెట్టినా దొరకకుండా కూడా క్లీన్ అయిన బయటకు వెళ్ళిపోగలుగుతారు. సో ఆల్ పీపుల్ క్యాన్ సే ఈజ్ ది ఫోన్ హ్యాక్ అయి ఉండొచ్చు, ఈ ఫోన్ స్పైవేర్ ద్వారా అటాక్ అయి ఉండని చెప్పొచ్చేమో, కానీ ఎవరు చేశారు, ఏ ఐపీ అడ్రస్ చేశారు అంతా కూడా డేటా అంతా కూడా ఆ ప్యాకెట్స్ అంతా కూడా మ్యాన్ చేసేస్తారు. సో దట్స్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ స్పైవేర్ సాఫ్ట్వేర్స్. అండ్ దోస్ ఆర్ ఓన్లీ సోల్డ్ టు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఇవంతా కూడా యాక్సెస్ ఉండవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో స్క్రీన్ షాట్ చూడటానికి కూడా అవకాశం ఉండదన్నమాట. సో ఓన్లీ గవర్నమెంట్ విల్ డూ, అండ్ సమ్ క్రూకెడ్ ఆఫీసర్ ఇన్ ద గవర్నమెంట్ విల్ టేక్ ది ఆపర్చునిటీ ఆఫ్ ఇట్. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నిజంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నప్పుడు ఒక లీగల్ ప్రాసెస్, యూనియన్ స్టేట్ మినిస్టర్, స్టేట్ సెక్రటరీ పంపించడం, వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం, రివ్యూ కమిటీ పెట్టడం అన్నది చేయాలి. ఇంత ప్రాసెస్ అవసరంలా. పెగాసిస్ ద్వారా ఆన్ చేస్తారు, సెల్ఫ్ డిస్ట్రక్ట్ కూడా చేయగలుగుతారు. అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. అందరూ చెడ్డవాళ్ళని అంటలేను, అవకాశాలు అయితే. ఇప్పుడు సైబర్ నేరాలు అంతే కదా, సైబర్ నేరాల్లో రోజుకోటి కొత్త కొత్త కథనాలు వస్తున్నాయి. మెసేజ్ వచ్చింది అనుకాని అది ఓపెన్ చేస్తే చాలు మన అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతాయి అనేటువంటిది. లేకుంటే ఇంకోటి గూగుల్ పే, ఇవాళ కొత్తగా టెక్నాలజీ ఏంటంటే మీకు ఒక 1000 రూపాయలు గూగుల్ పే వచ్చింది అని ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ఓపెన్ చేస్తేనే 1000 రూపాయలు రావటం కాదు, 1000 10,000 మీ అకౌంట్లోంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చూస్తున్నాం కదా నిన్న ఇవాళ. అటువంటి మెసేజ్లు కూడా కొత్త మెసేజ్లు. సార్ తమరికి ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లా అంతా కూడా చాలా ఓల్డ్ డేటెడ్. ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ 5(2)లో వాడు ఏమంటాడు, నేషనల్ సెక్యూరిటీ అంటాడు, పబ్లిక్ సేఫ్టీ అంటాడు, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అంటాడు, లేకపోతే ఇన్సైట్మెంట్కి ఏమైనా అవకాశం ఉందా, ఫారెన్ స్టేట్స్ డిప్లొమాట్స్కి చేయటం అలౌడ్ అంటారు. ఎక్కడ కూడా అంటే ఒక ఫుల్ స్టాప్ లేదు, ఓపెన్ స్టేట్మెంట్ అనమాట. అంటే దేన్నైనా ఎలాగైనా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. అదే ఐటీ యాక్ట్ ద్వారా ఏమంటాడు వాడు, సైబర్ సెక్యూరిటీ థ్రెట్ ఉన్నా, నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నా, డిఫెన్స్ ద్వారా ఏమైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉన్నా చేయొచ్చు అంటాడు. సో అంటే బేసిక్గా అదే అండి. ఒక నిజంగా చేయాలనుకుంటే చాలా అప్రూవల్ ప్రాసెస్, యూనియన్ హోమ్ సెక్రటరీ, స్టేట్ హోమ్ సెక్రటరీ, టైంకి లిమిట్ ఉంటుంది, 180 days ఎక్స్టెన్షన్ రివ్యూ కమిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా. అంటే ప్రధానంగా రియల్ టైం హ్యాకింగ్ చేయాలి, టెలికాం డిపార్ట్మెంట్ నుంచి కంపల్సరీ చేయాలనుకుంటే ఐబీ కానీ, రా కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్, ఇన్కమ్ ట్యాక్స్, ఇటువంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, నార్కాటిక్స్, వీళ్ళే చేయగలుగుతారు. స్టేట్లో మటుకి ఓన్లీ స్టేట్ పోలీస్కి మాత్రమే అవకాశం ఉంటుంది. అది కూడా సెక్రటరీ కంపల్సరీ హీ విల్ నో, హీ ఈస్ ద వన్ హూ హ్యాస్ టు సైన్ ఆఫ్ ఆల్ దిస్ యాక్టివిటీ. అఫ్ కోర్స్ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు రివ్యూ కమిటీలో కాబట్టి. సో వీళ్ళిద్దరు కూడా ఆ గ్రేవ్ ఎవిడెన్స్ చూపించాలి, వాళ్ళు చూస్తేనే వాళ్ళు అగ్రీ చేస్తారు. రైట్. మల్రావు గారు, అంటే ఈ కేసును ఎట్లా, ఎందుకంటే ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ అనేది చెప్పారు,